మెయిన్ వైండింగ్ తీసుకొచ్చి ఇచ్చారు, ఆక్సిలరీ వైండింగ్ రెండు ఇచ్చారన్నమాట. ఓకే, సో ఈ రెడ్లో ఉన్న లోపల కనెక్షన్స్ ఆల్రెడీ అయిపోయింది. మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు బయట చేస్తున్నాం. ఫైన్. సో దిస్ ఇస్ సింగిల్ ఫేజ్ డీకాయిల్ స్టార్టర్ అండ్ హియర్ we call this as 2-pole MCB isolator switch. అంతకుముందు విడివిడిగా డబుల్ పోల్ DPST అంటే డబుల్ పోల్ సింగిల్ త్రో. నౌ దిస్ ఇస్ ఆల్సో డబుల్ పోల్ సింగిల్ త్రో ఐసోలేటర్ స్విచ్. ఓకే, ఎందుకంటే దాంతోపాటు MCB దాని వెనకాల MCB కాంపోనెంట్ కూడా ఉండి ఏదైనా ఆర్క్ వస్తే ఎక్స్టింగ్విష్ చేయడానికి ఉంటుంది సార్. నెక్స్ట్ మెయిన్ స్విచ్ అయిన తర్వాత దిస్ వన్ ఇస్ ద ఫ్యూజ్ అండ్ దిస్ వన్ ఇస్ ద న్యూట్రల్ లింక్ అన్నారు. మనం ఎప్పుడు ఫ్యూజ్ని న్యూట్రల్ మీద పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ దిస్ సప్లై ఈస్ గివెన్ ఇన్ ప్యారలల్ టు ది ఇన్పుట్ ఆఫ్ స్టార్టర్. ఓకే, మెయిన్ స్విచ్ని యాజ్ ఇట్ ఈస్ మనము ఇన్పుట్ ఆఫ్ స్టార్టర్కి ఇస్తున్నాము. ఓకే, నెక్స్ట్ స్టార్టర్ నుంచి తీసుకుంటున్నాం. ఏదైనా మోటార్కి స్టార్టింగ్ టైంలో లార్జ్ కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది. దాన్ని మినిమైజ్ చేయడం కోసం ఫస్ట్ ఎక్కువ రెసిస్టెన్స్ని సిరీస్లో మనం కనెక్షన్ ఇచ్చి, తర్వాత ఆ రెసిస్టెన్స్ వల్ల కొద్దిగా ఎక్సైటేషన్ డెవలప్ అయితే మోటార్కి ఎక్సైటేషన్ డెవలప్ అయ్యి స్పీడ్ డెవలప్ అవ్వడం వల్ల దాంట్లో బ్యాక్ EMF డెవలప్ అవుతుంది. సో బ్యాక్ EMF డెవలప్ అయితే న్యూమరేటర్లో మనకి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు EMF బై రెసిస్టెన్స్. ఫస్ట్ ఓన్లీ సప్లై వోల్టేజ్ మాత్రమే ఉంటుంది కాబట్టి కింద రెసిస్టెన్స్ ఏమో చిన్న వాల్యూ ఉంటుంది, మోటార్ రెసిస్టెన్స్ అనేది చిన్నగా ఉంటుంది. సో మొత్తం కరెంట్ ఎక్కువగా ఉంటుంది. మనము స్టార్టర్ని ఇవ్వడం వలన ఏమవుతుందంటే కింద R వాల్యూ, డినామినేటర్ నుండి R వాల్యూ పెరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా స్టార్టింగ్ కరెంట్ ఏమవుతుంది, వోల్టేజ్ డివైడెడ్ బై RA ప్లస్ RST. సో యువర్ కరెంట్ విల్ డిక్రీజ్, స్టార్టింగ్ కరెంట్ విల్ బి లెస్సర్. Okay, but once you press this button, we are releasing this starting resistance from the circuit. Circuit నుంచి తీసేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లైన్. స్టార్టర్ ఇవ్వకుండా ఎట్లా వెళ్తుంది మేడం, మనం ఇప్పుడు సప్లై ఇచ్చేసాము అంటే ఈ రెసిస్టెన్స్ నుంచి మోటార్లో వైండింగ్ నుంచి కరెంట్ అనేది చిన్నగా వెళ్తుంది. మనం స్టార్ట్ చేశాక complete current will enter into the motor. Okay, so what we are doing here is saying ఎక్కడైనా సరే మీరు మోటార్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాని మీద ఫస్ట్ ఈ టెస్ట్ చేసి చూడాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. తర్వాత మనకి ఫీల్డ్లో మనం రిసీవ్ చేసుకున్నాక బూట్స్ మంచిగా ఉందంటేనే కదా మనం యాక్సెప్ట్ చేసేది. మనం మంచిగా ఉందని ఎట్లా టెస్ట్ చేస్తాము అంటే అందుకనే ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ పర్పస్ ఆఫ్ ల్యాబొరేటరీ ఇక్కడ మనం ఫిజికల్గా ఏ లోడ్ని రన్ చేయట్లేదు. కానీ ఎక్కడైనా మోటార్ని మనం పెట్టినగా మధ్యలో కనిపిస్తుంది షాఫ్ట్, లోపల చిన్నగా కాపర్ లైన్. కాపర్ అండ్ దిస్ వన్ we call it as coupling and this part is called as బ్రేక్ డ్రమ్. ఓకే, సో ఇది ల్యాబొరేటరీలో టెస్ట్ పర్పస్ కోసం, లేదా మీరు ఫ్లోర్ మిల్లో చూసే ఉంటారు గిర్నీ షాప్లో మోటార్కి దీని మీద బెల్ట్ వేసి ముందు గిర్నీ కనెక్ట్ చేస్తారు. ఎక్కడున్నా సరే ఏలో కాంపోనెంట్కి కనెక్ట్ చేస్తాం. ఓకే, మనం కూడా ఇప్పుడు అదే టెస్ట్, కానీ అక్కడ బెల్ట్ అంటే అక్కడ లోడ్ ఫిక్స్. మనం ఇది ఎంత లోడ్ వరకు వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈ బ్రేక్ డ్రమ్ కాన్సెప్ట్ పెట్టి దీన్ని బ్రేక్ డ్రమ్ అంటాం. ఇది మెకానికలీ కప్డ్, వాట్ వి సే దిస్ వన్ కప్లర్ అని డ్రా చేస్తాం చిన్నగా. ఓకే, ఇది మెకానికలీ కప్. ఇది మొత్తాన్ని దీనికి ఫిక్స్ చేసేసాం. షాఫ్ట్ ఎట్లా రొటేట్ అవుతే మీరు రొటేట్ అవుతుంటే ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ కమ్యూటేటర్. హియర్ కాపర్లో కమ్యూటేటర్స్ వైండింగ్స్. ఓకే, యూనివర్సల్ మోటార్ యొక్క ప్రత్యేకత ఇది. దీంట్లో కమ్యూటేటర్ ఉంటుంది. ఇటు వచ్చాక ఒక్కొక్కరు చూడొచ్చు, అందుకే ఒక్కొక్కరు 5 మెంబర్స్ ఉంటే